బ్రేకింగ్ న్యూస్ వివేక హత్య కేసు మరో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులోని ప్రత్యక్ష సాక్షి రంగన్న మృతిపై ఆమె భార్య ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. వివేక హత్య కేసులో ఒక్కొక్కరిగా సాక్షులు చనిపోతున్నారు. వరుసగా 4 సాక్షులు చనిపోయారు. దీంతో రంగన్న మృతిని అనుమానాస్పద కేసుగా నమోదు చేశామని కడప ఎస్పీ తెలిపారు. రంగన్న మృతిపై పూర్తి దర్యాప్తు చేపడుతున్నామని అన్నారు. అంతేకాదు సాక్షుల మరణాల వెనుక అనుమానాలున్నాయని ఎస్పీ చెప్పడం ఇప్పుడు సంచలనంగా మారింది. శ్రీనివాస్ రెడ్డి, కువైట్ గంగాధర్ రెడ్డి, వైఎస్ అభిషేక్ రెడ్డి, వాచ్మెన్ రంగన్న ఈ కేసులో సాక్షులుగా ఉన్నారు. వీరంతా ఒకరి తర్వాత ఒకరు చనిపోయారు. ఎందుకు సాక్షులు మరణిస్తున్నారో తెలియాల్సి ఉందని ఎస్పీ అన్నారు. గుడ్ ఈవినింగ్. ఈరోజు ఈ మీడియా సమావేశంలో భాగంగా వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధానమైనటువంటి సాక్షి అయినటువంటి పులివెందులకు చెందిన రంగయ్య నిన్న సాయంత్రం 6:43 గంటలకి రిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించడం జరిగింది. దీన్ని ఒక హై ప్రొఫైల్ మిస్టీరియస్ కేసుగా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాం. దీంట్లో భాగంగా ఇప్పటి వరకు చనిపోయినటువంటి సాక్షులు ఎవరైతే ఉన్నారో 2019 నుంచి 24 వరకు 5 నుంచి 6 మంది వరకు చనిపోయారు. 2019లో శ్రీనివాస్ రెడ్డి చనిపోయారు, 2022లో గంగాధర్ రెడ్డి చనిపోయారు, 2024లో అభిషేక్ రెడ్డి చనిపోయారు, అంతకుముందు నారాయణ చనిపోయాడు, ఇప్పుడు రంగన్న 2025 మార్చిలో చనిపోవడం జరిగింది. ఈ చనిపోయినటువంటి మరణాలన్నీ కూడా ఒక సీక్వెన్స్ పద్ధతిలో జరుగుతున్నట్లుగా అర్థమవుతుంది. ఇవి సహజమైనటువంటి మరణాల, దీని వెనుక ఎవరైనా ఉన్నారా అనే యాంగిల్లో అన్ని కోణాల్లో దర్యాప్తును ముమ్మరం చేయడం జరుగుతుంది. దీనికోసం ఒక స్పెషల్ టీమ్ని ఫామ్ చేసి ఇన్వెస్టిగేషన్ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. సైంటిఫిక్ యాంగిల్లో కూడా ఈ కేసుని దర్యాప్తు చేయడం జరుగుతుంది. మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, వైఎస్ వివేకారెడ్డి హత్యకు సంబంధించి ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఒకరి తర్వాత ఒకరు మరణిస్తున్నారు. అసలు ఏం జరుగుతోందో తెలియట్లేదు అంటూ కూడా ఎస్పీ చెబుతున్నారు. దీన్ని ఏ విధంగా చూడాలి? దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? 2019లో వైఎస్ వివేకానందరెడ్డి మరణించాడు. అయితే ఆ రోజు గెస్ట్ హౌస్ కాపలాగా ఉన్న వైఎస్ ఏదైతే రంగన్న వాచ్మెన్ రంగన్న అత్యంత కీలకమైన వ్యక్తి. అతను ఆ రోజు పూర్తి సాక్ష్యం, ఆయన ఇచ్చిన సాక్ష్యాన్ని 164 ప్రకారం మెజిస్ట్రేట్ కూడా నమోదు చేసుకున్న పరిస్థితి. ఈ కేసులో ముఖ్యంగా మరో 3 సాక్షులుగా ఉన్నారు. దీంతో పాటు అప్రూవర్ కూడా ఒకరు ఉన్నారు. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి ఎవరైతే సాక్షులుగా ఉన్నారో వారంతా వరుసగా మరణిస్తున్నారు. అదే అనారోగ్యంతో మరణించడం, ఒకరు ఆత్మహత్య చేసుకోవడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి ఈ రోజు ఎస్పీ చేసిన వ్యాఖ్యలు అత్యంత సంచలనాత్మకంగా ఉన్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏదైతే సాక్షులుగా ఉన్నా కువైట్ గంగాధర్ రెడ్డి కానీ, అనంతపురం జిల్లాకు చెందిన శ్రీనివాస్ రెడ్డి, వాచ్మ్యాన్ రంగయ్య, ఈ విధంగా వీరంతా మరణించడం చూస్తుంటే ఇవేదో దీని వెనుక ఏదైనా బలమైన కారణం ఉందా అన్న కోణం కూడా ఉందని అనిపిస్తున్నారు. దీనికి సంబంధించి ప్రత్యేకమైన ఒక సిట్ బృందాన్ని ఏర్పాటు చేసి దాని మీద విచారణ కూడా కొనసాగిస్తామని చెప్తున్నారు. మరోవైపు ఏదైతే నిన్న రిమ్స్ ఆసుపత్రిలో వాచ్మ్యాన్ రంగయ్య అనారోగ్యంతో మరణించాడని చెప్తున్నారు. దీనికి సంబంధించి ఏదైతే అతని భార్య అనుమానం వ్యక్తం చేయడంతో కేసు నమోదు చేసుకుని పోస్ట్ మార్టం కూడా నిర్వహించారు. ఇందుకు సంబంధించి ఏదైతే స్థానిక సిఐ ఉల్సయ్య, స్థానిక సిఐతో పాటు అదేవిధంగా ఏదైతే మురళీనాయక్, డిఎస్పీ మురళీనాయక్, పులివెందులకు సంబంధించిన మురళీనాయక్ దగ్గరుండి పోస్ట్ మార్టం కార్యక్రమాన్ని కొనసాగించారు. అయితే మొత్తం మీద ఎందుకు వీరు సాక్షులు వరుసగా చనిపోతున్నారు? యువకుడైన వైఎస్ అభిషేక్ రెడ్డి కూడా తీవ్ర అనారోగ్యంతో ఉన్నట్టుండి మరణించడం జరిగింది. ఇతను కూడా ఈ కేసులో ఒక సాక్ష్యం కావడం విశేషం. మొత్తం మీద ఏదైతే ఈ కేసుకు సంబంధించి 4 ఇప్పటికి మరణించారు. ఇంకా సాక్షులుగా ఉన్న వ్యక్తులు భయపడుతున్న పరిస్థితి నెలకొందా అన్న కోణం కూడా కేసులో వెలుగు చూస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఉన్న సాక్షులకు బలమైన భద్రత కల్పిస్తాం. అదేవిధంగా ఏదైతే సాక్షుల మరణానికి సంబంధించి పూర్తి స్థాయిలో అటు సమగ్రమైన దర్యాప్తు చేయడానికి ప్రత్యేకమైన బృందాన్ని కూడా ఏర్పాటు చేస్తామంటూ ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. మొత్తం మీద అయితే ఇది గత కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది. ఏదైతే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి పలువురు సాక్షులు మరణాలు వరుసగా జరుగుతున్నాయంటూ ఏదైతే 2019 నుంచి ఇప్పటి వరకు ప్రజలు చర్చించుకుంటున్నదే ఈ రోజు ఎస్పీ కూడా మాట్లాడాడు. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో సమగ్రమైన దర్యాప్తుకు ఆదేశిస్తున్నామని చెప్పాడు. దీంతో పాటు విషయాన్ని
పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అదేవిధంగా సిబిఐ అధికారులు కూడా ఈ విషయం మీద దృష్టి సారించినట్టు తెలుస్తుంది. మొత్తం మీద అయితే సాక్షుల మరణం అనేది మాత్రం ఈ కేసులో ప్రత్యేకంగా జరుగుతున్నది. దానికి సంబంధించి ఎవరైతే కీలకమైన సాక్షులు ఉన్నారో వారి మరణాలు జరిగాయంటూ కూడా చెప్తున్నారు. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి సిబిఐ ఓవైపు దర్యాప్తు కొనసాగిస్తుంది. వెంటనే ట్రయల్స్ మొదలు పెట్టాలంటూ కూడా ఓవైపు వైఎస్ సునీతారెడ్డి తెలంగాణ సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో తొందరలో వరుసగా రెగ్యులర్ ట్రయల్స్ కొనసాగించాలంటూ కూడా ఆదేశించిన నేపథ్యం. మరోవైపు ఇందులో కీలకగా నిందితులుగా వైఎస్ అవినాష్ రెడ్డితో పాటు ఆయన తండ్రి ఇతర కీలక సభ్యులు ఉన్న నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి ఈ మరణాలు సాక్షుల మరణాల పైన మాత్రం ఖచ్చితంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దీనికి తగ్గట్టుగానే ఈ రోజు ఎస్పీ గారు మాట్లాడిన మాటలు కూడా కొంత దీనికి బలాన్ని చేకూర్చే విధంగా ఉన్నాయి. దీంతో పాటు ఈ కేసుకు సంబంధించి ఒక ప్రత్యేకమైన షిఫ్ట్ ఒక బృందాన్ని ఏర్పాటు చేసి సాక్షుల మరణాల వరకు ఏదైనా కుట్ర కోణం దాగుందా అన్న కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతుందని చెప్తున్నారు రేఖ. రైట్, థ్యాంక్ యూ దామోదర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.